ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసు హైకోర్టులో విచారణకు రానుంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ కారణంగా వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని, ముఖ్యంగా మహిళల వ్యక్తిగత విషయాలు బయటకు వస్తున్నాయని, ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారని అప్పట్లో కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదయ్యింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పై ఆ కేసులను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లాభం కంటే నష్టం అధికంగా ఉందని అప్పట్లో ఆరోపించారు. కేవలం 5,000 రూపాయల జీతం ఇచ్చి వారితో అన్ని పనులను చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి 50 కుటుంబాల సమాచారం వాలంటీర్ల వద్ద ఉంటుందని, వారి వద్ద నుంచి సంఘ విద్రోహ శక్తులకు వెళ్తుందని, దీంతో మహిళల అదృశ్యం పెరిగిందని, దేశంలోనే ఏపీ అధికంగా మహిళలు కనిపించకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో పవన్ కామెంట్స్ పై వాలంటీర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పవన్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి కేసు రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. దీనిపై సవాల్ చేస్తూ 2 మాజీ మహిళా వాలంటీర్లతో కేసు పెట్టారు. ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఆ కేసులను ఎలా రద్దు చేస్తారంటూ సవాల్ చేశారు. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇది షాకింగ్ పరిణామాన్నే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.